హలో పిల్లలు, కథ చెప్తాను కొడతారా? ఈరోజు కథ ఏంటో తెలుసా? కథ పేరు గడుసు తాబేలు. అనగనగా ఒక నదిలో ఒక తాబేలు ఉండేదట. అది నీటిలో తిరిగి తిరిగి విసుగొచ్చినప్పుడు నది ఒడ్డుకు వచ్చి హాయిగా షికార్లు కొట్టేదట. ఇలా ఒకరోజు తాబేలు నది ఒడ్డున తూ ఉంది. ఇంతలో ఒక నక్క ఆ తాబేలుని చూసిందట. వెంటనే గబగబా వచ్చి లొట్టలేసుకుంటూ వచ్చి తాబేలుని పట్టుకుంది. తాబేలు భయపడి కాళ్ళు, తల, డొప్ప లోపలికి ముడుచుకుందట. నక్క తాబేల్ని అటు ఇటు తిప్పింది. ఎటు తిప్పినా దానికి మెత్తటి మాంసం దొరకలేదు. బండకేసి కొట్టిందట. తాబేలు భయపడి ఒక ఉపాయం ఆలోచించింది. నక్కబావా, నక్కబావా, ఎందుకు అవస్థపడుతున్నావు? నేను పుట్టింది నీకోసమే. నీ బాధ చూడలేకపోతున్నాను. నన్ను నీళ్లలోకి వదిలిపెట్టు. కొంచెం సేపటికి మెత్తగా నానిపోతాను కదా, అప్పుడు శుభ్రంగా నన్ను తినేయచ్చు అంది. నక్క తాబేలును నమ్మలేక నీళ్లల్లో దాన్ని వదిలిపెట్టి కాలితో నొక్కి పెట్టిందట. ఎలా తప్పించుకోవాలా అని తాబేలు ఆలోచించి, నక్కబావా, నేను అంతా మెత్తగా అయ్యాను. నువ్వు కాలు పెట్టావు కదా, అక్కడే కొంచెం గట్టిగా ఉంది. నువ్వు కొంచెం కాలు తీసావనుకో, అక్కడ కూడా మెత్తబడతాను. అప్పుడు నువ్వు నన్ను తినేయచ్చు అందట. నక్క కొంచెం సేపు ఆలోచించి కాలు తీసి కొంచెం జరిపిందో లేదో తాబేలు గబుక్కున నదిలోకి దూకేసిందట. అప్పటి నుండి తాబేలు బయట షికార్లు చేయడం మాని బుద్ధిగా నీళ్ళల్లో ఉందట. నక్కజిత్తులన్నీ నా దగ్గరుండగా తాబేలు భలే తప్పించుకుందే అని నక్క తన తెలివి తక్కువతనానికి విచారిస్తూ బాధగా వెళ్ళిపోయిందట. కథ మీకు నచ్చిందా పిల్లలు? చూసారా, తాబేలు చిన్నదే అయినా ఎంత తెలివిగా చేసిందో. అలాగే మన సమయానుకూలంగా మన తెలివితేటల్ని ఉపయోగించాలి.